తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. శాంతియుతంగా నిరసన చేస్తామన్నా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తమ ఏ కార్యక్రమం కూడా చేపడతామన్నా శాంతి భద్రతల పేరుతో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. జేపీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. కనీసం పోలీసులు కంప్లైంట్లు కూడా తీసుకునే పరిస్థితి తాడిపత్రిలో లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, సిగ్గుండల్లా. అతను చెప్తాడు, అయ్యా పెద్దారెడ్డి నీ ప్రభుత్వంలో ఏం చేసినావు నువ్వు చెప్పు అంటాడు. నా ప్రభుత్వంలో ఏం చేసిండేది ఏం కథ నీకు బాగా తెలుసు, తాడిపత్రి ప్రజలకందరికీ తెలుసు. నువ్వు చర్చకు వస్తావా మగోనివి అయితే ఈ రోజు కూడా చెప్తున్నా, నిన్ను రెచ్చగొట్టే విధం కాదు. కవర్గా అక్కడ కూర్చుందాం, మీడియానందరం మందం, నీకు సంబంధించిన నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ పోలీసులు వస్తారు. నాకు రక్షణ అవసరం లేదు, కానీ నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ పోలీసులు ఏం చేయాలంటే అది చేస్తారు. అందువల్ల నీ పోలీసు వాళ్ళను అక్కడ వచ్చిన పత్రికాముఖంగా చెప్తాం. నువ్వు ఎఫ్ఐఆర్లు తీసుకొని రా, నేను ఎఫ్ఐఆర్లు తీసుకుని వచ్చాను. నువ్వు పద్దను లేస్తే ఎవరో ఒకరిని తిడతావు, ఎవరన్నా మాతో తిరిగినా వాళ్ళ మీద దాడులు చేస్తావు, ఎవరన్నా కార్యకర్తలు యాక్టివ్ ఉండే కూడా వాని మీద ఇది చేస్తావు. గ్రామాల సైతం వాని మీద దాడులు చేయండి, కొట్టండి, పొలం తగరారుంటే పెట్టుకోండి, మేము చూస్తాము. పోలీస్ అధికారులు మనం ఏది చెప్తే అది వింటారు, ఎవరు భయపడాకంటే చెప్తారు. ఏది న్యాయం? నువ్వు చెప్పేది న్యాయమా, నువ్వు చేస్తున్నది ఏదైనా? ఆ రోజు నువ్వేం చెప్తావు? మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఆశీస్సుల వల్లే నువ్వు అయినావు, అది నువ్వు స్వయంగా చెప్పినావు. ఆ రోజు మమ్మల్ని కూడా అవసరం చేసినారు, ప్రజాస్వామ్యంగానే ఎలక్షన్ జరిపినావు. నువ్వు మాట్లాడతావు మమ్మల్ని ఎలక్షన్ చేయలేదని. కనుక్కో, ఏ పంచాయతీలో అయినా మేము బెదిరించినామా, ఇనామినేషన్ చేసినాం చెప్పు, చర్చకు రా. చేతనైతే నువ్వు ఎలక్షన్ పెట్టి ప్రశాంతంగా నువ్వు నీతో దళారిగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు చెప్పు, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పు. కనీసం